మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో హోసనా హోలీ జర్నీ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తు ద్వారా మనలందరినీ ఆయన ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి అని. కానీ అంతకుముందు, దానికంటే ముందు మనం ఎక్కడున్నాం? క్రీస్తులో మర్మమై ఉన్నామని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేగాక దేవుని సంకల్పములో మనమందరం దాచబడి ఉన్నాము. అంటే ఒక సంఘముగా, మందిర సహవాసముగా, దేవుని పిల్లలుగా దేవుని స్తుతించి గణపరచాలి అని ఉద్దేశముతో దేవుడు మనలను తన కొరకు, నేను మీకు దేవుడుగా ఉండాలి, మీరు నాకు ప్రజలై, మీరు నాకు పిల్లలై ఉండాలి అన్నట్లు దేవుడు మనలను సంకల్పించుకున్నారు. ఇప్పుడు అదే దేవుడే అధికారముతో మన ఎడల ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే పేరుతో మీ యొద్దకు ఎవరొచ్చినా అవి మోసకరమైనవే, అవి మిమ్మల్ని శపితమైన కార్యాలలోకి నెట్టేసేవే. ఎందుకంటే ఈరోజు నీ శరీరాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి, నీకొచ్చిన ఆస్తిని బట్టి, ఇదిగో నీ వెనక ఉన్న అంతస్తును బట్టి, పేరు ప్రఖ్యాతి ప్రతిష్టలను బట్టి, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేవారు ఎక్కువైపోయారు. కనుక వాటి పట్ల వాళ్ళు ప్రేమించాలా, వీళ్ళు ప్రేమించాలా అనే మనస్సుతో నీ విలువైన జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. కానీ నిన్నుగా ప్రేమించి, నీకంటే ముందుగా నిన్ను ప్రేమిస్తూ ఉన్న ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమకు గుర్తుగా ఆయన మనకేం చేశాడు? కల్వారి సిలువలో చేతులను పారజాపి ప్రపంచమంతా చూచేటట్లు తన యొక్క రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన మన కొరకు చిందించి, అపవాది అయిన సాతానుని యొక్క ఆధ్వర్యములో నుండి ఆయన మనలను తీసుకుని, మనలను తన సొంత కుటుంబీకులుగా, తన సొంత బిడ్డలుగా ఆయన మనలను పాలన చేయుచు ఉన్నాడు. ఆ దేవునికే మనలను మనం సమర్పించుకోవాలే కానీ మరి ఎవ్వనికి మన విలువైన సమయాన్ని, విలువైన జీవితాన్ని ఇవ్వటానికి అవకాశమే లేదు. ఒకవేళ నువ్వు గనక నీ వయసు వరవడిలో డబ్బు ఉందని, నీకు అందం ఉందని, నీకు హోదా ఉందని నువ్వు గనక ఇస్తే వాటి పర్యావసనము చివరిలో మరణమే. దాని పర్యావసనము తీరని దుఃఖమే. దాని పర్యావసనము శాపము. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనములోను, అలాగే యెషయా ప్రవచన గ్రంథం 62:14లో మనం చూస్తున్నట్లయితే, యెహోవా నిన్ను గూర్చి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనొచ్చు, దేవుడు నన్ను ప్రేమిస్తాడా? నేను ఒక చెడ్డ బలహీనతలో ఉన్నాను, అది వదులుకోలేకపోతున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తాడా? అవును దేవుని బిడ్డ, నిన్నే దేవుడు అమితంగా ప్రేమిస్తాడు. ఇంకా మనం చూస్తున్నట్లయితే, ఇదిగో ఎవరు నన్ను ప్రేమించలేదే, ఎవరు నా పట్ల వాత్సల్యతలను కనపరచలేదే, మరి యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తాడా అనంటే, నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. నన్ను ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు నన్ను ఎవరినో అడ్డు పెట్టుకొని నన్ను తిడతా ఉంటారు, నన్ను శపిస్తూ ఉంటారు. నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా? నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. నేను నోరు తెరిస్తే భయానకమైన భూతు. మరి నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా? అవునండి, నీ బలహీనత చొప్పున ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరు నాకు ఆప్యాయత చూపలేదే, మరి ఆయన చూపిస్తాడా? ఆయన నీకు ఆప్యాయతను చూపిస్తాడు. ఆయన నీతో మాట్లాడతాడు. నీవు దూరముగా ఉండినా సరే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. ఈ ప్రేమ ఏదో కొత్తగా ఇప్పుడు మొదలైనట్టు కాదు. ఈ ప్రేమ జగత్ పునాది వేయబడక మునుపే ఆయన నిన్ను క్రీస్తు ద్వారా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు వరకు నువ్వు నశించిపోకుండా నువ్వు ఇంకా దేవుని సజీవం లెక్కలో ఉన్నావు. ఆమేన్. నేను ఒక సహోదరిని ఎరుగుదును. 12
సంవత్సరాలు కలిగిన ఒక సహోదరి. అయితే ఆమెకు తన కన్న తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తర్వాత తమ బంధువులు ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళి, నిన్ను చదివిస్తాము, నిన్ను ప్రయోజకురాలిని చేస్తాము అని ఆమెతో మాట్లాడి నచ్చచెప్పి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె జీవితాన్ని గమనిస్తే చదువు నేర్పించలేదు. ఆమెను ఎక్కడ ఏ కాన్వెంట్‌లో, ఏ గవర్నమెంట్ స్కూల్‌లో ఆమెను జాయిన్ చేసి ఉండలేదు గానీ, ఆమెను ఒక పని మనిషిగా మార్చారు. అవును. ఆ కుటుంబంలో ఆ వంటగదికి పరిమితం జేసి, ఇంటి శుభ్రము, వంట శుభ్రము అన్నట్లు వాటికి ఆ బిడ్డను ఒక పని మనిషిగా, బంధువని కూడా చూడకుండా ఒక పని మనిషిగా మార్చివేశారు. అంతేగాక రోజు తిట్లు, రోజు కొట్టటం, రోజు ఆమె చేత వెట్టి చాకిరీ చేయించుకోవటం. ఒకరోజు ఆమె ఎంతో విసిగి తన మనసు వెదిగిపోయి బ్రతుకు పట్ల విరక్తి కలిగి ఒక లోతైన బావిని వెదకసాగింది చనిపోవడానికి ఒక లోతైన బావిని ఆమె వెతుక్కోసాగింది. ఇదిగో ఈ విరక్తి వలన ఆమెకు ప్రేమించేవారు ఎవరూ లేనందున. అయితే అటువంటి సమయంలో ఆమె ఆ బావిని కనుగొని ఆమె దూకటానికి తన జీవితాన్ని ముగించి తనకు తానే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నిజంగా ఒక మెల్లని స్వరము ఆమె వెనక నుండి ఒక మెల్లని స్వరం, ప్రేమతో నిండిన స్వరము ఆమెకు వినపడుతుందట. ఏం మాట్లాడుతున్నారు ఆ స్వరము అంటే, అనిత, అనిత అనే ఆమె పేరు అనిత. ఆ పేరుతో ఆమెను పిలిచి ఓదారుస్తున్నారట. నీకు తల్లిగా తండ్రిగా నేనుంటాను.